హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసా బ్రిటిషర్స్ 1850లోని 1,00,00,000 మంది భారతీయులను చంపారని. ఒరిజినల్గా ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 1850లో ప్రపంచం మొత్తం ప్లేగ్ వ్యాధి విస్తరిస్తుందంట. ఒరిజినల్గా ఈ ప్లేగ్ వ్యాధి చైనాలో స్టార్ట్ అయిందంట. అది చైనా దగ్గర నుంచి హాంకాంగ్ నగరానికి వెళ్ళిందంట. ఓకేనా, హాంకాంగ్లో ఆ టైంలో పరిపాలిస్తుంది ఎవరంటే బ్రిటిషర్స్ అంట. అదే టైంలో ఇండియాని పరిపాలిస్తుంది కూడా బ్రిటిషర్స్. సో ఈ బేసిక్గా ఈ హాంకాంగ్ దగ్గర నుంచి ఈ బ్రిటిషర్స్ బాంబే పట్టణానికి వచ్చారంట, ఈ ప్లేగ్ వ్యాధి సోకిన వాళ్ళు. సో ఆ టైంలోని వీళ్ళ వల్ల అంట బాంబే నగరం మొత్తం ప్లేగ్ వ్యాధి విస్తరించిందంట. అసలు ఒరిజినల్గా మంచి పాలకుడు ఎవరైనా అయితే ఏం చేస్తాడు, మొత్తం పోర్ట్స్ దగ్గర నుంచి వస్తున్న షిప్లన్నీ ఆపేసి బాంబే పట్టణంలో ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా క్వారంటైన్ పెడతారంట. కానీ ఈ బ్రిటిషర్స్ ఏం చేశారు, అలా చేస్తే మాకు లాస్ వస్తుంది అని చెప్పేసి ఏ క్వారంటైన్ పెట్టలేదంట. ఓకేనా, సో దానివల్ల ఇండియా మొత్తం విస్తరించిపోయిందంట ఈ ప్లేగ్ వ్యాధి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మనం గమనించాలంటే, కరెక్ట్ అదే టైంలోనంట ప్రపంచం మొత్తం, యూరోప్ మొత్తం స్పానిష్ ఫ్లూ అనే వ్యాధి విస్తరించిందంట. ఆ టైంలో అంట ప్రపంచం మొత్తం ఆ వ్యాధి వల్ల అంట దగ్గర దగ్గర 30 లక్షల మంది చనిపోతే, మన ఇండియాలోని ఈ ప్లేగ్ వల్ల 100 లక్షల మంది చనిపోయారంట. అంత దారుణం.